దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారము. మన పండుగ కార్యక్రమమునకు స్వాగతము. నా పేరు ఫాదర్ తాళ్ళూరి దివాకర్ రాజు. నేను ఇప్పుడు ఏలూరు మేత్రాసన విజయరాయ విచారణలో విచారణ గురువుగా గత 4 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు తిలకించుచూ ఉన్నటువంటి ఈ నూతన దేవాలయము ఒక 17 సంవత్సరాల క్రిందట కీర్తిశేషులు మహాఘనత వహించినటువంటి జాన్ ములగాడ తండ్రి గారు పునాది వేశారు. కానీ తదుపరి కాలంలో ఇది ఏ ప్రారంభానికి నోచుకోలేకపోయింది. గడిచినటువంటి ఒక సంవత్సరంన్నర కాలంగా ఈ నూతన దేవాలయాన్ని నిర్మించడానికి పనిచేస్తూ ఉన్నాం. ప్రభువు దయ వల్ల ఈ దేవాలయమునకు పునీత పాద్రే ఫియో గారి దేవాలయం అని పేరు పెట్టారు. మన ప్రస్తుత ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు శ్రీ 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 పొలిమెర జయరావు తండ్రి గారు ఈ దేవాలయమునకు పునాదిని వేసి ఆశీర్వదించి దీనిని నిర్మించమని కోరారు. వారి కోరిక ప్రకారము నేను ఈ కొండలరావుపాలెం అనేటువంటి ఈ గ్రామం సంఘస్థులతో కలిసి ఈ నూతన దేవాలయాన్ని చక్కగా నిర్మించామని చెప్పుటకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ దేవాలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. పీఠాధిపతులైన మహాగణ జయరావు పొలిమెర తండ్రి గారు, పలువురు గురువులు, అశేషమైనటువంటి విశ్వాసులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ కొండలరావుపాలెం గ్రామం అనేది గత ఒక 70 సంవత్సరాల నుంచి కథోలిక విశ్వాసంలో పెరుగుతూ ఉన్నది. ఈ దేవాలయం కోసం ఎంతగానో విశ్వాసులు తపించిపోయారు. ప్రభువు దయ వల్ల ఈరోజు దీనిని మేము నిజం చేసుకున్నాం. అందుకు మేము దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము.
హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది ధిరన ధిరన నన ధిరన ధిరన నన తోం తోం తాంగిడి కెడుతు తోం 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 తాంగిడి కెడుతు తోం తోం స్వాగతం సుస్వాగతం స్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం ధనిస మామ మామ ధనిస గగ గగ మదని సా స స స స దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే మరువై మోయలేనులే ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే నన్ను నడిపించుట నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా అలాగనే మన గ్రామానికి వచ్చినటువంటి మంది గురువులను మనం ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాము. పవిత్ర నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన కన్యాస్త్రీలారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజాప్రతినిధులారా, పాత్రికేయులారా, కొండలరావు పాలెం అనగానే పాదిరి పియో గారి దేవాలయం అనే ప్రశ్న వచ్చింది. కానీ దేవుడు గొప్పవాడు కనుక అది దివాకర్ టైంలో పూర్తిగా ఉన్నదేమో. చాలా కష్టపడినటువంటి గురువు గారిని మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. 18 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ నిర్మాణం అన్ని వరదలు వచ్చిపోయినాయి, సునామీ వచ్చిపోయింది, బుడమేరు పారిపోయింది,
కరోనా పోయింది, ఎర్ర కాలువ పారింది, చివరికి దివాకర్ కాలువతోటి అది కట్టుకున్నది. గట్టిగా చప్పలు కొట్టి వందలు వేద్దాం. ఆ ఫాదర్ పియో గారి ప్రార్థన సహకారంతో మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించమని ఆ దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుదాము. సర్వమును సృజించి పాలించు దేవా, మీరు భూలోకం నిరతం మేము స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింపచగించున్నారు. దయతో మా ప్రార్థనను ఆలకించి సంరక్షకుడు పునీత పాద్రి పియో గారు సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ వైభవంతో ప్రవేశించి మీ కృపా అనుగ్రహమును ప్రసాదించి పవిత్రపరచము. పవిత్రమైన దాన్ని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయి అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నింటినీ ఈ స్థలముడి పారదోళ బ్రతిమాల కొనుచున్నాము. తద్వారా ఈ మా దేవాలయ ప్రవేశం యెరూషలేము ప్రవేశం గుర్తుగా ఉన్నట్లు అనుకుని ఇప్పుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన ప్రీతమ తండ్రి గారు పునీత పాద్రి పియో గారి యొక్క పరిశుద్ధ దేవాలయ రిబ్బరును కత్తిరిస్తూ ఉండగా అందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుని యొక్క దీవెనలు మనందరి మీద, ఈ యొక్క ప్రార్థనాలయం మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ త్రియేక సర్వేశ్వరునికి ప్రార్థన చేద్దాం. తండ్రి గారు శిలాపలకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. సారీ, ప్రవేశ గీతం కాదు. స్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఇప్పుడు ప్రతిమలను పవిత్రపరుస్తారు. చేతులు జోడించండి. పరిశుద్ధుడవైన దేవా, నిత్య సహాయాన్ని నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రాన్ని ఈరోజు పవిత్రీకరింపబడినటువంటి పాద్రి పియో గారి దేవాలయములో యేసు ప్రభుకు అంకితం చేస్తున్నటువంటి ఈ తరుణములో ఈ ప్రతిమను పవిత్రపరచండి. మనుషుల చేతుల మీదుగా మలవచబడినటువంటి ఈ మట్టిలో ఆ మనసున్న నిత్య సహాయ మేరీమాతను దర్శించుకునే గొప్ప అదృష్టాన్ని ఈ భక్త సమాజానికి దయచేయండి. కూడి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి కూడికలో ఈ తల్లి పాత్ర పోషించేలాగున ఈ ప్రతిమను మలచి మార్చి పవిత్రపరిచి ప్రజలకు దీవెనకరంగా ఉంచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ, మరియ తల్లి నిత్య సహాయని మేరీ మాత ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి గారు జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరుస్తారు. పరిశుద్ధుడైన దేవ, ఈ భక్తుడి ప్రార్థనతో భూలోకముల సంఘం నిలబడింది. నీతిమంతుణ్ణి సాకే శక్తిని, ధైర్యాన్ని మీరు ఆ నీతిమంతుకు అనుగ్రహించారు. పురుషులందరూ కూడా ఈ భక్తుడు జోజప్ప గారి వల్లే భక్తి, ధైర్యం, విశ్వాసం, ప్రార్థన, ఓపిక, పట్టుదల, కుటుంబం సంఘంపై బాధ్యత కలిగిన రీతిగా ఈ పురుషులందరికీ నేర్పించండి. వారు కూడా మంచి ప్రార్థనా పరులుగా,
కుటుంబాన్ని, సంఘాన్ని నడిపించే బాధ్యత గల వ్యక్తులుగా ఉండేలాగున్న దీవించండి. ఈ ప్రతిమను పవిత్రపరచమని మా నాథుడైన క్రీస్తు వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామములో జోజప్ప గారి ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి గారు చక్కని శిలువ ప్రతిమను పవిత్రపరుస్తారు. పరిశుద్ధమైన దేవ, నీ రక్తముతో కడగబడిన ఈ సంఘాన్ని లేవనెత్తండి. మీరు ఎంతో మనసు పెట్టి ఈ బిడ్డల కోసం మీరు ఎంతో ప్రార్థిస్తున్నారు. అది గుర్తించే హృదయాన్ని వీరికి అనుగ్రహించండి. ఈ సంఘాన్ని నడిపిస్తున్న ఆధ్యాత్మిక గురువు దివాకరును దీవించండి. వారికి సహకరిస్తున్న వంటి ఉపాధ్యాయ ఉపదేశాలను, సంఘ పెద్దలను, ప్రజాప్రతినిధులను, పాత్రికేయులను, ప్రతి ఒక్కరిని, మహిళలను, చిన్న బిడ్డలను, యువతి యువకులను దీవించండి. మిమ్మల్ని చూసి మీ రక్షణ పొందే మనసును కలిగి జీవించేలాగున్న ఈ ప్రజను దీవిస్తూ ఈ ప్రతిమను పవిత్రపరచమని మీ పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున యేసయ్య శిలువ ప్రతిమను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు తండ్రి గారు ఈ బలిపీఠాన్ని పవిత్రీకరిస్తారు. దయామయుడవగు దేవ, మీ సహకారముతో ఈ ఆలయం నిర్మించుకొను భాగ్యము ఈ ప్రజలందరికీ కల్పించినందుకు మీకు వందనాలు. ఈ ఆలయాన్ని పాద్రి పియో గారి నామమున మీకు అర్పించున్నాం. దీన్ని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ ఆలయంలో నివసించినప్పుడు వీరు మీ వాక్యమును ఆలకించుటకు, మీ దివ్య సంస్కారం నెరవేర్చుటకు మీ వరమును దయచేయుడు. విశ్వాసముతో ఈ దేవాలయంలో ప్రార్థించు వారందరూ నా నామున సమావేశమైన వారి మధ్య నేనుందనని వాగ్దానం చేసిన క్రీస్తునాని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యము దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మా నాథుడమైన సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపడిన వారు సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠపై అర్పించిన ప్రభుని మోదముతో స్వీకరించుకుని ఆ బలి జ్ఞాపకార్థను వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించున్నారు. మీ పరమ రహస్యము కొనునాటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞతా వందనము కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠం మా కృతజ్ఞతా వందనముల కేంద్రముగా ఉండి ఈ పీఠము ప్రాణము ఒసగు అప్పము యొక్కయు మమ్ములను పవిత్రపరచు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా వెలయునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజముల ఊటగా వెలయునుగాక. సజీవరాయైన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితంలో మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ చెప్పండి, సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సదాకాలము సదాకాలము స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈ స్థలముపై మీ అనుగ్రహములను ప్రవహింపచేయము. ఇక్కడ మీ నామస్మరణ చేయి వారందరికీ మీ సహాయమును దయచేయము. మీ వాక్కు శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము వచనములు 22 నుంచి 23 వరకు మరియు 28 నుంచి 30 వరకు. సొలొమోను ఇశ్రాయేలుల నడుమ యావే బలిపీఠముకు ఎదురుగా నిలుచుండి చేతులు పైకెత్తి ఇట్లు ప్రార్థించెను. ఇశ్రాయేలు ప్రభుడైన దేవా, పై ఆకాశమునందు గాని క్రింది భూమినందు గాని నీ వంటి దేవుడు లేడు. నీవు చెప్పిన నిబంధన వాగ్దానములను నెరవేర్చుకుందువు. పూర్ణ హృదయముతో నీ ఆజ్ఞలను
పాటించు భక్తులను ఆదరముతో చూతువు. ప్రభు, ఈ సేవకుని దీనాలాపములను ఆలింపుము. చెవి ఎగ్గి ఈ భక్తుని మొర వినుము. రెయింబవులు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండును కనుక నేడు నీ సేవకుడు నీ దేవాలయమునందు చేయు ప్రార్థనను ఆలింపుము. ప్రభు, నీ సేవకుడనైన నేను నీ ప్రజలైన ఈ ఇశ్రాయేలీయులు ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనలను వినుము. ఆకాశమునందలి నీ నివాసము నుండి మా వేడుకోలు ఆలింపము. ఆలించి మా తప్పిదములను మన్నింపము. ఇదేలిన వారి వాక్కు. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టి తిని. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, మా పలుకులను ఆలింపుము. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని. నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని. నీ అనుగ్రహమునకై వేచియుందును. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టి తిని. రెండవ పట్టణము పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయంను నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చెయ్యనిండు. నేను
ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని. దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికినీ సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీరు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చెయ్యునది ఈ రాయియే, వారిని పడద్రోయునదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతానే వారు పతనమయ్యిరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకోబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించు ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువాకు. వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్ మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువుని స్తుతింప పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో రుందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి వింటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయము మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను
విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్యా. ఎంత అందరూ చింతలన్నీ సంతోషమెక్కడా ఉండునని, దానమెక్కడా దొరికేనని, మళ్ళీ సంతోషమెక్కడా, సమాధానమెచ్చట దొరికేనని, జగమంతా వెతికాను. గుడ్. జగమంతా వెతికాను, అడిగాను, కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరునయ్య నిన్ను చేరిన, చింతలన్నీ తీరునయ్య నిన్ను చేరగా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. కొండరావులు ఇంత మంచి గాయకులా? వెరీ గుడ్. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే నా కళ్ళు కూడా లోనికి వెళ్ళిపోయినాయి, కాళ్ళు కూడా స్వచ్ఛపడిపోయినాయి. ఇది ఎప్పుడైద్దా అని. పాపం ఆయన తమ్ముడు పెళ్లి చేద్దామని అమెరికా చూస్తే అమెరికా వాడు చెప్పాడు, నువ్వు నాకు వద్దురా అన్నాడు. ఎవరిని? దివాకర్ని. ఓ పట్టుబడి వచ్చాడు పోలీసోడికి పెళ్లి చేయడానికి. కొద్ది ముందు జరుగుతలేదు. పోలీసోడికి పెళ్లి చేయడానికి కోసమని వాళ్ళ తమ్ముడు పోలీసు. అయితే వాడి తమ్ముడికి పెళ్లి చేయాలని వచ్చేసాడు అక్కడి నుంచి. నేను అన్నాను, వద్దురా, ఇప్పుడు కరోనా సమయము, వాడి పెళ్ళి వాడు బాగానే ఉంటాడు పెళ్లి చేసుకొని, మరి నువ్వు గురువుగా ఉండాలి కదా, అక్కడే ఉండన్నాను. లేదు మైలాడు, వాడు మంచోడు మైలాడు, వాడు పెళ్లి చేయాలి మైలాడు అన్నాడు. సరే నీ ఇష్టంరా, రారా అన్నాను. పరిగెత్తుకుంటూ వచ్చాడు, పెళ్లి చేసాడు. పెళ్లి చేసి పోదామనుకుంటే వాడు వద్దన్నాడు అమెరికాడు. ఇక ఎక్కడ పెట్టాలి నేను? ఇక పో, మంచి గుడి కట్టేది ఉంది, పో నాయన చెప్పి ఇక్కడ పంపించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీతో కష్టపడుతూ, మీతో బాధపడుతూ, మీతో తిట్లు పడుతూ, మీతో కష్టపడుతూ, నాతో తిట్లు పడుతూ, చివరికి ఓ గూడు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి 100 జరుపుదాం. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. అందుకే ఆ పాట పాడుతున్నాను ఎప్పుడు చూసినా, ఎంత మంచి దేవుడవయ్యా అని. ఎందుకంటే నాకు ఎక్కడైతే కష్టం ఉండదో అక్కడ ఒకరు పంపిస్తారు. నాకు మొన్న కష్టం వచ్చింది, పీటర్ ప్రసాద్ ఎక్కడెవరో నాయన తండ్రి గారా రా ఆడు పరుగులు తీశాడు, అది సమస్య పరిష్కారం చేశాడు. ఇట్లా దేవుడు నాకు చాలామంది గురువులను పంపుతూ ఉంటాడు. వాళ్ళకు కొద్దిగా కష్టమైన పని మాత్రం ముగిస్తున్నారు, ఏది ఎట్లా చేసినా. అందుకే ఒకసారి నా గురువులందరూ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు వాక్కులోకి వెళ్ళిపోదాం. ఈ గుడికి మొట్టమొదటగా ఫాదర్ జాన్ శాంతన్ ఫెర్నాండెస్ ఏహెచ్ఎఫ్ అపోజల్స్ ఆఫ్ హోలీ ఫ్యామిలీ కాంగ్రిగేషన్ స్థాపించి ఆయన ఈ గ్రామాన్ని దత్తేసుకొని ఈ గ్రామానికి కొద్దిగా సహాయం చేశాడు, పాపం గుడి కట్టాలని. అంతోని జన్నొత్తి ఆయన కూడా మనకు సహాయపడ్డాడు. ఆ తర్వాత మన ప్రజాప్రతినిధులు కూడా సహాయపడ్డారు. ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన అభయ్ చౌదరి గారు, వాళ్ళ నాన్న రామచంద్రరావు గారు, తర్వాత ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు, తర్వాత ఆ ప్రజాప్రతినిధులు, తర్వాత చాలామంది ఏదో రకంగా మనకు సాయం చేస్తూ వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఒక ప్రశ్న, ఈ దేవాలయము దేవుడికి అవసరమా మనకు అవసరమా? మనకే కదా. కరెక్ట్, దేవుడికి అవసరం లేదు. ఎందుకంటే
ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. సర్వంతర్యామి, శక్తివంతుడు, దయగల దేవుడు. ఆయనకు ఈ 4 గోడలు, 6 కిటికీలు, 2 దర్వాజాలు అవసరం లేదు. ఎవడికి అవసరమయ్యా అంటే ఇక్కడ మనం విని ఉన్నాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో చక్కని మాట, ప్రభో నీ సేవకుడైన నేనును నీ ప్రజలైన ఈ ఇజ్రాయేలును ఈ దేవాలయం నుండి చేయు ప్రార్థనలను వినుము. సొలొమోను ఆ రోజు ప్రార్థన చేశాడు, ఈ దేవాలయములో మేము చేసే ప్రార్థనని దయచేసి వినవయ్యా. మరో మాట మాడుతున్నాడు, స్వర్గమునందలి నివాసం నుండి మా గోడు ఆలకించయ్యా. ఆ తరువాతనే మా తప్పులను మన్నించయ్యా అని ప్రార్థన చేయటానికి ఉపయోగపడే స్థలం ఇది. ఇక్కడ కూడా మరొక రెండో మాట మనం నేర్చుకోవాలి. చర్చి అంటే ఏంటిది? చర్చ్ అంటాం కదా, అనగానే ఏంటిది? వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం. చర్చ్ అంటే ఏంటిది నాన్న? సంఘం అంటే మీరందరు కదా, శుద్ధ తప్పు. చర్చి అంటే క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు అవయవాలమే మనం, ఆయనకు చెందినటువంటి బిడ్డలం. క్రీస్తే ఒక సంఘం, క్రీస్తే ఒక చర్చి. ఆ క్రీస్తుకి మనమందరం చెందినవారు కనుక ఆయనకు చెందినవారు. ఈ మన హస్తాల మీదుగా నిర్మించున్న ఈ గృహానికి వచ్చి ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘంగా కూడి వస్తాం. ఒకరు లేక ఇద్దరు లేక ముగ్గురు కలిసి నా నామపేట ప్రార్థన చేసినప్పుడు నేను వారి మధ్య ఉంటాను. ఇది దైవిక సంఘం. ఎవరైతే క్రీస్తు ప్రభువుని దేవుడు అని అంగీకరించి క్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభు జీవితాన్ని అలవర్చుకొని క్రీస్తు ఇచ్చినటువంటి ఆ చర్చ్ ఇచ్చినటువంటి దివ్య సంస్కారాల్ని ఆకలింపు చేసుకొని వాటికి తగిన రీతిగా మలుచుకుంటూ మారుతూ మనసు పెట్టి ఆ మనసున్న దేవుని సంఘముతో కలిసి ప్రార్థించేవారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అపోస్తుల చర్యలు 2వ అధ్యాయము 46వ వచనంలో చాలాసార్లు మీరు వినుంటాం. 2వ అధ్యాయం అపోస్తుల చర్యలు 46వ వచనం. వారు అంటే విశ్వసించిన వారందరూ ప్రతిరోజు కూటమిగా అంటే ఒక సంఘముగా దేవాలయములో కలుసుకొని ఏం చేస్తారు? దేవాలయంకి వచ్చినప్పుడు ఏం చేస్తారన్నా? ప్రార్థించటం. దేవుని ఆలయములో ప్రార్థన జరగాలి. మొదట ఎవరు? విశ్వసించిన సంఘం వారందరూ కలిసి ఇక్కడ ప్రార్థించాలా, ఇండ్లల్లో రొట్టెను విరుచుకోవాలా, అందరూ కలిసి భుజించాలా, ఇతరులకు మార్గదర్శిగా జీవించాలి. విశ్వసించిన వారందరూ కూటమిగా దేవాలయంలో కలుసుకొనుచు ఇండ్లల్లో రొట్టెను విరుస్తూ ఇతరులకు మార్గదర్శిగా ఉన్నారు. అంటే క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే కలిసి జీవించటం, ఒకే కుటుంబముగా ఒకే సంఘముగా వర్ధిల్లటం. 4వ అధ్యాయం అనుకుంటా అపోస్తుల చర్యలు 32వ వచనం. విశ్వసించు వారందరూ ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ. అమ్మా తల్లులు, ఏ ఊరా ఇది? కొండలరావుపాలెం. మీరందరూ మంచివాళ్ళని విన్నాను. ఎందుకంటే నేను కొత్తలో వచ్చినప్పుడు మరియా జోసెఫ్ కుమార్ ఫాదర్ గారు ఇక్కడ ఉండేది. ఎట్లున్నారా అంటే మంచోళ్ళ మహిళలు అన్నారు. తర్వాత నల్ల ముఖం వేసుకున్న రాయ్ ఫాదర్ వచ్చాడు. ఎట్లున్నారని అడిగారు. మంచిగున్నారు మీరు అన్నాడు. తెల్ల ముఖం వేసుకున్న దివాకర్ వచ్చాడు. మంచోళ్ళే అన్నారు. ఎంత మంచోళ్ళరా మీరందరూ, గట్టి కొట్టి చప్పలు కొట్టుకోండి. అయితే వీరందరూ ఎలా ఉండాలంటే ఒకే మనసు
ఒకే హృదయం కలిగి ఉండాలి. ఎంత సవాల్తో కూడుకున్నదిరా మాట. ఇది కష్టం, కానీ క్రీస్తును నమ్ముతున్నావు కాబట్టి మీరు ఇష్టపడాలా. ఇష్టపడితేనే దేవుడు మిమ్మల్ని, ఆయన ఒక మాట అన్నాడు, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ లేదుగా, మీరు ఓ నా కొండలరావు పాలెం ప్రజలారా, ఆయన ఏమన్నారా, మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము. పవిత్రమైన జనం. ఇది కథ. నాకు ఇష్టమైన మాట, పవిత్రమైన జనము అంటున్నాడు. మేడి పండు చూడు మేళమయుండును. మీకు తెలుసా అది? చూడటానికి క్రైస్తవులుగా బాగా అవపడుతూ ఉంటాం, పీఠాధిపతులుగా గురువులుగా బాగా అవపడతాం. నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. ఆయన మీరు నా పవిత్ర జనం అంటున్నాడు. ఆయన ఎంత చక్కగా మనల్ని ఆయన ఎన్నుకుంటున్నారా. ఆ తర్వాత ఏందినా, దేవుని సొంత ప్రజలు, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు. ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకోండి. ఓహో, నేను పవిత్రమైన దానినా, నాది పవిత్ర కుటుంబమా, నేను దేవునికి చెందిన దానినా అని మీరు గర్వపడాలి. ఆయన ఏమన్నాడు అపోస్తల చర్యలో, విశ్వసించిన వారందరూ ఒకే మనసు ఒకే హృదయము, వీరందరూ దేవాలయంలో కలుసుకొని ప్రార్థిస్తూ, ఇళ్ళల్లో రొట్టెను విరుస్తూ ఇతరులకు మార్గదర్శిగా జీవించడం మొదలుపెట్టారు. అందుకే మన జీవితంలో కూడా ఆయన మాట వింటాడు. మన మాట ఇప్పుడు ఈ అభిషక్త గురువులలో మాట చాలా డేంజర్. వీళ్ళు తెలుసా, వీళ్ళు దేవుణ్ణే, యేసుక్రీస్తునే ఈ పీఠం మీదకి తీసుకొస్తారు. రొట్టె రసాలని రక్తశ్రేణుగా మారుస్తారు, వాటిని మీకు మధురమైన దివ్యమైన భోజనంగా మీకు అందిస్తారు. ఇది చక్కని పవిత్రమైన క్రమంతో కూడుకున్న పద్ధతి మన రోమన్ కథోలిక విశ్వాస జీవితంలో ఉన్న వారికి ఉన్నది. కనుక మీరందరూ ఏం చేయాలంటే, ఇగో ఇలాంటి వాక్కులు విన్నప్పుడు ధ్యానించాలి. పశువులు చూడండి, మీరు పశువులను చూశారో లేదో కానీ నేను చూశాను. నాకు మంచి ఫ్రెండ్ ఉండే, ఆయన యోబు అని, ఆయన పేరు పొలిమర యోబు. రే, అవన్నీ తీసుకొని పో, పశువులను మేపుకోరాపో అనేవాడు. పచ్చ గడ్డి బాగా చూడగానే తినేస్తాయి, తర్వాత ఫుల్గా నీళ్ళు తాగుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కట్టేసిన తర్వాత నిదానంగా ఆ తిన్న ఉండలన్నీ ఉండలుగా బయటికి తెచ్చుకొని అప్పుడు నములుతూ ఉంటుంది. ఆ నములుతున్నటువంటి ఆ రసాన్ని అప్పుడు తింటూ మింగుతూ బలాన్ని పొందుతుంది, కుండెడు పాలిస్తుంది. అలానే వాక్కును విన్నప్పుడు కూడా మనము ఓ వాక్కులో కరిగిపోవాలి. ఇతరులకు తీపిదనాన్ని ఇవ్వాలి, రుచిని ఇవ్వాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మాట వింటాం కదా. 5వ అధ్యాయం 13వ వచనం అంటే ఏంటిది నాన్న? నేను ఉప్పు ఎందుకైంది? నా మెడలో బంగారం ఉన్నది, మంచి పట్టు వస్త్రం కట్టుకున్నా. అది కాదు ఇక్కడ. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అంటే మీరు ఇతరులకు రుచినిచ్చే ప్రజలు. ఎందుకంటే మీలో ఒక గొప్పతనం ఉన్నది. ఆ గొప్పతనం ఏంట్రా అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో గొప్పతనం అది మీది. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారు కనుక మీలో దయ, ఓర్పు, కనికరము, వినయము, సాత్వికత అలవర్చుకొనుడు. కయ్యానికి కాలు దువ్వే రకం కాదంట మనం. కయ్యానికి కాలు దువ్వే రకం కాదంట మనం పవిత్రమైన జనముగా ఆ దేవుని వాక్కు మనకు సెలవిస్తుంది. ఎందుకయ్యా అంటే, దేవుడు కోరుకున్నది ఏంటిది? ప్రేమ, శాంతి, కరుణ, జాలి,
అన్నిటికంటే మించినటువంటిది క్షమ. తప్పదు. నీ వల్లే నీ పొరుగు వారిని నీవు ఎంతగా గౌరవించుకుంటావో, నీ గురించి ఎంతగా నువ్వు ప్రేమిస్తావో అంతకంటే ఎక్కువగా నీ సోదరుని కూడా ప్రేమించాలంట. నిన్ను హింసించు వారి కొరకు కూడా ప్రార్థించాలంట. నాకు కొద్దిగా కష్టమే అది, అయినా నేర్చుకోవాలా. నేను నేర్చుకోవాలా, మీరు నేర్చుకోవాలి. మనల్ని ఎవడైతే అవమానపరుస్తాడో, ఎవడైతే హింసిస్తాడో, ఎవడైతే వాడి కోసం మనం ప్రార్థించాలంట. యేసయ్య ప్రార్థించారు కదా, తండ్రి వీరు చేయుచున్నదేమో వీరిని క్షమించమన్నాడు. మరి ఆయనను అనుసరిస్తున్న మనం ఎట్లా ఉండాలయా? ఏమయ్యా సంఘ పెద్ద, మనం ఎట్లా ఉండాలా? మనవరాల కోసం టాట చెప్తున్నాడు, ప్రసంగం విను, నీ మనవరాల తర్వాత చూసుకో. ఆయన చూడు, ఆయన హింసించారు, ఆయన ఏమన్నాడు చివరికి? బాలరాజు మాదిరిగా, తండ్రి వారు ఏం చేస్తారో వాళ్ళ దగ్గర వారు క్షమించమన్నాడు. వీడు బయటికి రాడు, ఇంట్లోనే ఉంటాడు. యా గొడవలు నాకెందుకు లేని, బయటికి రావాలా, గొడవలు ఎదుర్కోవాలా. అప్పుడు మనం ప్రేమించాలా, వాళ్ళు మన్నించాలి. నవ్వుతున్నవాడు కూడా అంతే. ఈ గురువులు కూడా ఈ ఆదర్శవంతమైన జీవితం జీవిస్తే ఎంత బాగుంటుందిరా. ఏలూరు డైసెస్, ఏలూరు డైసెస్ అంటేనే ఓ దడ, ఓ ప్రేమ. అలాంటిది మనలో ఉండాలా. ఇక్కడికో మాట్లాడుతున్నాడు, మీరు మిమ్ము పిలిచిన దేవుడు, మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, మిమ్మల్ని కావాలని కోరుకున్న దేవుడు పవిత్రుడు కనుక మీరు పవిత్రంగా ఉండమంటున్నాడు. 1వ అధ్యాయము పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనంలో, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. ప్రవర్తన. కొన్నిసార్లు మనం ఇతరులు చూడగానే అమ్మో వాడు పొగురుబోతు, వానితో మాట్లాడదంటాం. మరి అందరూ వాడు పొగురుబోతుంటే వాడు పొగురుబోతు అవుతాడు. వాడు మారేది ఎప్పుడు? అంటే దేవుని ప్రేమని నీవు పొందితే ఆ ప్రేమకు తగిన రీతిగా మనము కూడా అలా ఉండాల. నీ ప్రవర్తన యందు నీవు పవిత్రంగా ఉండమంటున్నాడు ఆయన. ఇక ఆలయానికి వద్దాం. నాకు ఇష్టమైనటువంటి వాక్కును నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు. తీసుకోండి అన్న. ఉపదేశుల గ్రంథం, ఉపదేశకుడు 5వ అధ్యాయము 1వ వచనం. ఉపదేశుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట విందాం. దేవాలయంకు వెళ్ళినప్పుడు, ఓ సంఘ పెద్దలు బయట ఉన్న వాళ్ళు వినండి నాన్న, దేవాలయానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగాల. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనసును దేవుని మీద పెట్టాలి. చదువునానా, అచ్చడికి వెళ్ళువారు విధేయతతో దేవుని వాక్కును వినుటకు వెళ్ళవలేను. మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె. అది కథ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత ఉండాలన్నా? వినయముతో, ప్రార్థనతో, ప్రశాంతమైన మనసును కలిగించమని ఆ భగవంతుని ప్రార్థించడానికి, దేవుని వాక్కును వినటానికి, దివ్య సంస్కారాలను ఆచరించడానికి వెళ్ళాలి. ఏమయ్యా తాళ్ళూరు దివాకరు గుడికి నేనిచ్చిన 1 కోటి రూపాయలు, ఇది 1 కోటి కూడా కాల, ఆయన 1 కోటి ఇచ్చిన గొడవ చేతట్లా. ఈ మధ్యలో చాలామంది గుడి మాదని తాళాలు వేస్తున్నారు. మంచిది కాదు. నేను సీరియస్గా చెప్తున్నాను, ఏమాత్రం మంచిది కాదు. ఆలయంతో ఎవడు చెలగాటమాడొద్దు. యేసయ్య జేర కోపం రాకపోవచ్చు, దివక రూపం రావచ్చు. యేసయ్య కోపం చేశాడు, కొరడా పోయినాడు, ఒళ్ళంతా వాతలు వచ్చేరాక తరిమి కొట్టాడు. అందుకే దేవునితో మనం చెలగాటమాడొద్దు. మానవుడితో ఓకే, కానీ మహానుడితో కూడా ఆడొద్దని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వు పవిత్రురాలివి, నీ ప్రవర్తన నువ్వు ప్రవర్తంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఆయన చెప్తున్న మాట నాయి కాదు. కనుక మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒళ్ళును దగ్గర పెట్టుకొని మనసును యేసయ్యపై కేంద్రీకరించి ప్రార్థించాలి. అప్పుడే ఆ ప్రార్థనకి ప్రతిఫలము పొర్లిపోతూ వస్తుంటుంది మనకు. దేవుని బిడ్డలారా, ఆలయానికి వెళ్ళటం అంటే ఏదో హల్లెలూయా హల్లెలూయా కింద పడటం కాదురా నాయన. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదులే, కానీ
హల్లేలూయా హల్లేలూయా అంటే వాడు కింద పడతాడు, మరి వాడు కూడా వచ్చి లేపుతాడు, వాడిని కూడా ప్రార్థన చేస్తాడు. ఇది కాదు. అడికి వెళ్ళేవాడు వాక్కును విని మరియ తల్లి వల్ల ధ్యానించి ఆ వాక్కుకు జన్మనివ్వాల. మన నుండి ఆ వాక్కు ఉట్టిపడాలా. ఈయన చూడగానే అబ్బా వీళ్ళు క్రైస్తవులరా, ఈ బిడ్డలు దేవుని బిడ్డలా ఉన్నారా, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అన్న మనసు కలిగించాలి మనం చూడగానే. అరుస్తా అంటారు రోజంతా ఉపవాస ప్రార్థనలు పెట్టి, ఏమి రాదు అరిస్తే, అది అరుపే. కానీ ఆయన ఏమంటున్నాడు, ప్రార్థన పట్టుదల కలిగి చెయ్యాల బిడలారా. 4వ అధ్యాయం కొలసలు రాసిన లేక అంతేనా, అదే 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన పట్టుదలతో చేయాలా, ప్రార్థన జాగరూకత కలిగి చేయాలా. దిక్కులు చూడకుండా, మొక్కులు పెట్టకుండా మనసు పెట్టి ప్రార్థించాల. అప్పుడు ఆయన నీపై, నీ మనవులపై మనసును త్రిప్పి పరలోకం నుండి ఆలకించి 30 60 100 1000 నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఖచ్చితమైన దేవుడు. నిన్ను విడువను ఎడబాయనన్నాడు. కాకపోతే ఈ లోకములో నీతిమంతులుగా న్యాయవంతులుగా జీవిస్తే ఈ శరీరాన్ని పాడు చేయవచ్చు, నీ ఊపిరిని తీసేయవచ్చు, నీ ఆత్మను చంపలేడు. అందుకే ఆత్మైక జీవితం కలిగి జీవించమని పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతుంటాడు. ఆత్మైక జీవితం జీవించాలా. శరీరము కోరుకున్న దానికి, ఆత్మ కోరుకున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు నేను గుడికి వచ్చే ముందు పౌడర్ వేసుకొని వచ్చాను, పాండ్స్ పౌడర్. కారు దిగానే మొత్తం పోయింది. అరే ఎక్కడ పోయిందంటే చెమట వచ్చింది, పోయింది. అది కాదు జీవితం అంటే. ఆత్మైక తీసుకున్నాను, ఒకసారి చదువుదాం ఎందుకైనా మంచిది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నది ఏమన్నా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు, ప్రయత్నం చేయబాకండి. ఎందుకనగా శరీరం కోరినది ఆత్మ కోరిన దానికి ఇది కథ. పరిపూర్ణ ఫలాలు మనం పొందుతున్నాం, అనుగ్రహాలు, పరిపూర్ణ వరాలు. అందుకే క్రైస్తవుడు అంటే ఏంటిది నాన్న, ఎవరు చెప్తారా? క్రైస్తవుడు అంటే ఎవరు? ఏనబ్బా మీరు చెప్పేది అన్నీ కరెక్టే, కానీ గట్టిగా చెప్తే నాకు వినపడుతుంది, ముందే నాకు చెవుడు. దేవుని ఎన్నుకొనబడిన వాళ్ళు, వెరీ గుడ్. చెప్పా, గురువు చెప్తున్నాడు, కుమార్ చెప్పయ్యా. క్రీస్తు పోలి జీవించేవాడు. చెప్పండి రా, కరెక్టే మీరు చెప్పేది, నేను నేర్చుకుందామని అడుగుతున్నా. క్రీస్తును అనుసరించిన వాడు, క్రీస్తును అనుసరించేవాడు. అనుకరించకూడదు, అనుసరించాల. అనుకరణ వేరు, అనుసరణ వేరు. అనుకరణ అంటే ఖోఖో అనాలి. ఈయన జీవితంలో తాగుతున్నట్టే నాడు, దేర్ ఇస్ డిఫరెన్స్. యాక్చువల్గా క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించినవాడు, వస్త్రంలాగా క్రీస్తుని ధరించినవాడు. అప్పుడు ఏమవుతుంది? దరిద్రం పోతుంది, దైవత్వం వచ్చేస్తుంది. అందుకే ఆయన ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తులోనికి జ్ఞాన స్నానం పొందినవాడు క్రీస్తును చదువురా. 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి జ్ఞాన స్నానం పొందిన మీరందరూ, అది కథ. చప్పట్లు కొట్టుకోండి. అందుకే మీకు భద్రం అభ్యంగం ఇస్తున్నప్పుడు మీరు ఓ ముద్రను పొందుతానంటది. ఏ ముద్ర అది? అక్షయ పవిత్రాత్మ ముద్రచే మీరు ముద్రింపబడతారు. ఇక అక్క నుండి మీరు క్రీస్తుకు సాక్షులుగా నిలుస్తారు, శక్తిని పొందుతారు, సాక్షులు ఉంటారు. ఎందుకంటే పవిత్రాత్మ అక్షయ ముద్ర మీకు అనుగ్రహించబడింది కనుక ఆ ముద్రతో మీరు శక్తిని పొందుతారు,
సాక్షులై ఉంటారని అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 8వ వచనం మనం విని ఉంటాం. శక్తిని పొందుతారు, సాక్షి. మరి ఇలాంటి సాక్షి జీవితానికే మనం అందరం పిలవడ్డాం. కనుక దేవుని బిడ్డలారా, నా దృష్టిలో ఈ ఆలయాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ స్థలము ప్రార్థనా స్థలము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం అనుకుంటాను, వచనము 7లో, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొని వస్తును, నా ప్రార్థనా మందిరమున సంతోష చిత్తులను చేస్తును. తర్వాత నా బలిపీఠముపై మీరు అర్పించు బలులు దహన బలులను స్వీకరించారు. ఇప్పుడు మీరు చాలా మంది పువ్వులు, కొబ్బరికాయలు, అప్పాలు, పండ్లు పట్టుకొని వచ్చారు. నేను స్వీకరిస్తాను. ఎందుకు అంటున్నాడు ఆయన ఇక్కడ? నా మందిరము సకల జాతి జనులకు. మీరు మా గుడికి ఎందుకు వస్తున్నారు? ఇది మీ గుడా? ఏమన్నారా? ఈ రోజు నుంచి ఈ గుడి నాది, మీది కాదు. బిషప్ గారిది. ఏ బిషప్ ఉన్నా బిషప్ గారిది. ఎవడికి అధికారం లేదు ఇక్కడ. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. సో కనుక ఇవన్నీ మర్చిపోతుంటారు ప్రజలు. కళ్ళు మూసుకొని చేతులు జోడించి విన్న వాక్కును జాగ్రత్తగా పరిశీలించండి. ఆ వాక్కు చెవి నుండి హృదయలోకి వెళ్ళాల. ఆ హృదయలో వాక్కు బలపడాలి. ఆ వాక్కు బలపడి చక్కని ఫలాలనిచ్చే విత్తనముగా ఎదగాలి, ఫలించాలి, ప్రయోజకరముగా దీవెనకరంగా మారాలి. కనుక ప్రార్థించండి కళ్ళు మూసుకొని. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై, మనసును కుదురుగా నిలుపు వాక్కుది, మనసును కుదురుగా నిలుపు వాకిది. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాకు, విరిగిన మనసుకి ఔషధమీ వాకు. బరువెక్కిన గుండెకు ఓదార్పు ఈ వాకు, విరిగిన మనసుకి ఔషధమీ వాకు. కలిమిలేములలో కలతబాపు ఈ వాక్కు, విశ్వసించు మనుజులకు మెచ్చు ఈ వాక్కు. ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై. అందరూ నిలబడండి. ప్రభువులో మనకున్నటువంటి కోరికల్ని, విన్నపాలని విన్నవించుకుందాం. మీ సమాధానము. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీ చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు పునీత పాద్రే పియో గారి దేవాలయమును ఆశీర్వదించి ప్రారంభించుకునే ఈ శుభ సమయాన్ని మా పీఠాధిపతులైనటువంటి జయరావు పొలిమేర తండ్రి గారి ద్వారా ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఉన్నాము. ప్రేమగల మా తండ్రి, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ సత్య తిరుసభను ప్రత్యేకముగా దీవించండి. మా లియో జగద్గురువులను, శ్రీ సభను మీ మహాశక్తితో నింపమని, ఈ మందిరంకు సహాయపడినటువంటి దాతలందరినీ కూడా సమృద్ధిగా దీవించమని, ఇప్పుడు మీ సన్నిధిలో నిలుచుండి నీ బిడ్డలను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించండి.
జగద్గురువులు మరియు పీఠాధిపతుల కొరకు ప్రార్థన. సర్వమును పాలించు ఓ సర్వేశ్వర, ఉప్పొంగిన హృదయముతో మీ పట్ల మా మనసుల యందు ముద్రించుకున్న విశ్వాసముతో ప్రార్థిస్తున్నాము. తల్లి శ్రీసభను పాలిస్తున్న జగద్గురువులు లియో పాపు గారిని, పునీత పాద్రే పియో గారి నూతన ఆలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మా పీఠాధిపతులు పొలిమేర జయరావు తండ్రి గారిని మీ పవిత్ర అభిషేక దీవెనలతో ప్రజ్వలించినట్లు దీవించుమని అర్థిస్తున్నాము. వీరు జీవిస్తున్న త్యాగపూరిత జీవితం ద్వారా తల్లి శ్రీసభలోను మరియు సమాజంలో మరెన్నో మేలులు చేకూర్చుమని అందరూ ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. విచారణ గురువులు మరియు దైవాంకితుల కొరకు ప్రార్థన. మా పరమపిత దైవ సేవకై అంకితమై దైవాశీస్సులను మాకు నిరంతరము అందిస్తున్న మా విచారణ గురువులు ఫాదర్ దివాకర్ గారిని దీవించండి. మా దేవాలయపు నిర్మాణంలోనూ వెనుతిరుగని విశ్వాసపు బాటలోనూ మమ్మల్ని నడిపించిన వీరిని మీ ఆశీర్వాదపు ఓటగా మలచమని, మరియు మీ సేవకై మా గ్రామముల నుండి ఎంపిక చేసుకునబడినటువంటి మంతెన్ ఫాదర్ జయరాజు ఓసిడి గారిని, సిస్టర్ మంతెన మమిత డిఎస్ఎంపి గారిని ఆశీర్వదించండి. మీరు ఏర్పరిచిన ప్రతిష్టాత్మక కార్యమందు వారి నిమగ్నములై ఉండగా వారి జీవితములోనూ మీ సాన్నిధ్యమును మీ సహనమును అందించమని అందరూ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ధర్మదాతల కొరకు ప్రార్థన. ఓ దేవా, మానవ సేవే మాధవ సేవగా భావించి మా గ్రామ ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు ఈ పవిత్ర దేవాలయాన్ని నిర్మించడంలోనూ తోడ్పడిన ప్రతి ఒక్క ధర్మదాతలను, కార్మికులను నూరంతలుగా దీవించండి. మీ కుమారుడు బోధించిన దైవ ప్రేమ, సోదర ప్రేమ అను సద్గుణాలను వీరిలో ఫలింపజేసినందుకు మీకు వందనాలు. మీ విశ్వాసులైన వీరికి తోడుగా నడవమని అందరూ ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పాలకుల కొరకు ప్రార్థన. సర్వలోకాలను పరిపాలించు ఓ ప్రభువా, ప్రపంచ పాలకులను, మా దేశ పాలకులను సక్రమ మార్గంలో న్యాయ పరిపాలన చేయనట్లు మీ పవిత్ర నామమున తలపెట్టు క్రియలను ఎటువంటి ఆటంకములు లేకుండా సహాయ సహకారములు అందించేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలించండి. ఓ ప్రభువా మేంచే ప్రార్థన ఆలకించండి. కాసేపు మౌనంగా మన కుటుంబ వ్యక్తిగత అవసరమితమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ఈరోజు ఈ ఆలయ ప్రతిష్టోత్సవం రోజున కూడి వచ్చిన ఈ నీ పవిత్ర ప్రజను పవిత్రపరచండి, అభిషక్తులను దీవించండి, ప్రజాపతులను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఉన్న ఉద్దేశాలందు ఎరిగిన గొప్ప దేవుడు మీరు. ఆ ఉద్దేశానికి ప్రతిఫలాన్ని ప్రసాదించమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధమైన దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యకి ప్రజాపతులు వచ్చారు, వారికి అభినందన తెలుపుదాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గాడ్ బ్లెస్ యు తల్లి. సని సని స నిజని బని సారి 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 అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. అపురూపమైన నీ ప్రేమ చెంత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక.
మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకొనం ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియ భక్తుని అర్పణ వైకొనం ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమాం ప్రేమ సుధామయం. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమాం ప్రేమ సుధామయ. అప్ప ద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, ఈ అప్ప ద్రాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దీనుని దేవా, కరుణించు ఈ దీనుని. దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, మీ శ్రీ సభ ఆనందదాయకంగా అర్పించు కానుకలు మీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకొంటివి. అయినను మీ ఆరాధనకు సముచితమైన స్థలములను మీకు ప్రతిష్ఠించుకునే అవకాశం మాకు కల్పించున్నావు కనుక మానవుల శ్రమలతో నిర్మించబడిన ఈ ప్రార్థన ఆలయమును మీ మహత్వమునకు అంకితమరుచుటకు ఆనందించున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలైనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా మీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండినట్లు చేస్తివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్ర ఆత్మ ద్వారా జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలతో కట్టబడిన నగరమే అది. ఎక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. ఇక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు వారా మేము దూతల పునితో ఏకమై మీ మహిమను పాడుట ఎట్లనగా,
హోసనా హోసనా హోసనా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమునా వచ్చెడివారు ధన్యులు. ఏలిన వారి నామమునా వచ్చెడివారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారవోయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులను, మా చేరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పాద్రే పియోతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హారతి 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 హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి. హారతి 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 హారతి.
చేతులు జోడించి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకినీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులోండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపుండి విముక్తులమై ఎట్టి కలతల గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొందుము. సమాధానం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. మాకు దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సరి 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 గా గరి సరి 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 పాప గరి స. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. దైవజనమారండి, యోగ్యతతో లోకొనండి. దైవజనమారండి, యోగ్యతతో లోకొనండి. పరమున చేర్చెడి విందును భక్తితో పాల్గొనరండి. పరమున చేర్చెడి విందును భక్తితో పాల్గొనరండి. అమరమైన విందు, అమరేశ్వరుని విందు, సత్య జీవ విందు, ఇది సజీవ క్రీస్తు విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు,
కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు. ఎడారిలో మన్నాగా దిగి వచ్చెను ఈ విందు. కడరా భోజన జ్ఞాపిక ఆత్మల రక్షణ విందు. అభిషిక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు. అభిషిక్తుల హస్తాలతో రూపొందెను ఈ విందు. ఆత్మీయత ఫలింపచేసే అమరవరము ఈ విందు. దయచేసి చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి మీ హృదయపీఠంపై ఆసీనుడైన ఆ క్రీస్తు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. దేవుడు ఇంతకాలం మనల్ని కాచి కాపాడుతూ మన ఈ కొండలరావు పాలెంలో ఇచ్చినటువంటి ఈ గొప్ప బహుమానం ఈ దేవాలయం. ఈ దేవాలయానికి ఎంతోమంది గురువులు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఎంతోమంది ధర్మదాతలు సహకరించారు. వారందరిని దీవించమని, వారి కుటుంబంలో శాంతిని, ప్రేమను, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, పాత్రికేయులను దీవించమని ప్రార్థించండి. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైందని పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రార్థన పట్టుదలతో చేయమని పౌలు గారు కొలసీ ప్రజలకు చెప్తున్నారు. ప్రార్థన జాగరూకత కలిగి ఉండమని సెలవిస్తున్నారు. మత్తయి శుభవార్తలు మనం అన్న రీతిగా 7వ అధ్యాయం 7వ వచనంలో అడగండి మీకు ఒసగబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకునని ప్రభు సెలవిస్తున్నారు. మీకు మీ గ్రామానికి ఏమి కావాలనో అది అనుగ్రహించమని ప్రార్థించండి. మనసున్న దేవుడు, మనుషుల మనవులను ఆలకించే దేవుడు. వారి కష్టంలో ఆయన పరిష్కారంగా నిలిచే దేవుడు. వారి సమస్యలకి పరిష్కారం ఆయనే కనుక ఆ దేవుని దీవెనలు హేరాళముగా మనపై, మన సంఘంపై, మన కుటుంబాలపై, ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై కురిపించమని ప్రార్థనలో మేము ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించి పవిత్ర వరముల ద్వారా మాయందు మీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులతో పాటు నీ మహిమలో భాగస్వాముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ నిలబడి చేతులు జోడించుకొనండి. మన ప్రియతమ తండ్రి గారు ప్రత్యేక మహా గొప్ప ఆశీర్వాదములు మనకు అందిస్తారు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. ప్రత్యేక ఆశీర్లకై మీ శ్రమను వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. ఈ ప్రార్థన ఆలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరబిలచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను మీపై హేరాళముగా కురిపింతురుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదిరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాసస్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించు సకల పుణ్యతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులు అగుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించదము. సర్వేశ్వరునికి వందనం. దయచేసి మీరందరూ కూర్చోండి.
ఇప్పుడు తండ్రి గారితో మనమందరము గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత గురువులు ప్రజలు ఎక్కడి వారు అక్కడే కూర్చుని ఉండాలి. మనలను ఆశీర్వదించినటువంటి తండ్రి గారికి, ప్రజాప్రతినిధులకు మంచి గౌరవ సన్మానం ఉంటుంది. ఆ తరువాతనే ఎవరిమైనా బయటకు వెళ్ళాలి. దయచేసి అల్లరి చేయవద్దు, గుర్తుంచుకోండి. గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. ముందు తీసుకురండి. ఇప్పుడు ప్రత్యేకించి మన తండ్రి గారు కేకును కట్ చేసి ఈ నూతన దేవాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం. మన స్థానిక కొండలరావుపాలెం ప్రముఖులు, పెద్దలు అందరూ కలిసి చక్కగా కేక్ కట్ చేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాము. మన దేవాలయానికి సహాయం చేసినటువంటి శ్రీ కొటారు రామచంద్రరావు గారి కుమారుడు మరి అబ్బాయి చౌదరి గారికి తండ్రి గారు ఇప్పుడు కేకును అందిస్తూ ఉన్నారు. మనం వారందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. దేవాలయంలోకి వచ్చినటువంటి స్థానిక పెద్దలందరికీ కూడా, పెద్దబాబు గారికి, వీర్రాజు గారికి, ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. విజయ్ బాబు తండ్రి గారికి దారి ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘ పెద్దలు దయచేసి దగ్గర ఉండండి. తండ్రి గారికి పౌర సన్మానం చేసేటువంటి ఆడపడుచులు దయచేసి మీ వస్తువులతో సిద్ధంగా ఉండండి. మీ వస్తువులతో సిద్ధంగా ఉండండి. ఈరోజు ఈ దేవాలయ వార్షికోత్సవానికి ఎంతో ప్రేమతో వచ్చినటువంటి మరి కార్యక్రమం అంతటిని చక్కగా జరిపించుటకు దేవాది దేవుడు మంచి వాతావరణం ఇచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనమందరం కూడా మనం స్తుతిస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతికృతజ్ఞతలు చెల్లించుదాం. రెండవదిగా పునీత పాద్రే పియో గారు, ఇది పునీత పాద్రే పియో గారి దేవాలయము. ఆయనను ప్రార్థించాను. ఆయన వెళ్ళి పవిత్రాత్మ దేవుని ప్రార్థించాడు. పవిత్రాత్మ దేవుడు వెళ్ళి మన గ్రామ, స్థానిక, మరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులను పవిత్రాత్మ దేవుడు ప్రేరేపిస్తే సప్త సముద్రాల అవతల నుంచి ప్రేమ కానుకలను ఈ ఆలయ నిర్మాణానికి మరి పంపించారు. అది మరి ఇలా మంచి అవకాశం మనకిచ్చి మరి పవిత్రాత్మ దేవుడే ఈ కార్యక్రమం చేయించాడు. కాబట్టి అందరూ కూడా పునీత పాద్రే పియో గారికి, ఆయన ప్రార్థన చేసిన త్రియేక దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెల్లించుదాం. ఈరోజు ఆలయ ప్రతిష్టోత్సవంలో పాల్గొన్నటువంటి పూజ్య గురువులు ఫాదర్ ఎన్జేఎం కుమార్ జూబిలీ నగర్ విచారణకర్తలకు, ఫాదర్ జ్ఞానప్రకాష్ అంతోని నగర్ వికార్ ఫొరెన్ కౌన్సిలర్ గారికి, ఫాదర్ తోట అంతోని మేత్రాసన కౌన్సిలర్ జాలిపూడి విచారణ గురువుల గారికి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ దేవాలయానికి సహాయం చేసినటువంటి మరి వారి వంతు సహాయం చేసినటువంటి వారందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ఫాదర్ జి పీటర్ ప్రసాద్ గారికి, ఫాదర్ సిహెచ్ గబ్రియల్ గారికి చప్పట్లు కొట్టి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. తర్వాత మరి నా క్లాస్మేట్స్, స్నేహితులైనటువంటి ఫాదర్ గోపు ప్రవీణ్, ఫాదర్ ఆర్ బాలస్వామి, ఫాదర్ కె కళ్యాణ్ కుమార్, ఫాదర్ ఎం బాలరాజు, వీళ్ళకు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆ తర్వాత ఫాదర్ జయంత్ హెచ్జిఎన్, ఫాదర్ బాలరాజ్ ఏహెచ్ఎఫ్, ఫాదర్ ఆనంద్ ప్రెషియస్ బ్లడ్, ఫాదర్ ఏ రాకేష్, ఫాదర్ చైతన్యరాజు, ఫాదర్ సిహెచ్ కిషోర్, ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ జాయ్ చందు, ఫాదర్ రత్నరాజు, వీళ్లకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ఫాదర్ మరియన్న క్యాపుచియన్ గురువులు, ఫాదర్ తంబి వైఎస్ఎఫ్ఎస్, ఫాదర్ బుల్లా పీటర్ ఎస్జే, అలాగనే బిషప్ గారి సెక్రటరీ అయినట్టు ఫాదర్ మరీ జోజ్ గారికి చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. తండ్రి గారిని సన్మానించాలి. దగ్గరకు రండి. షాలు దండ ఇక్కడ ఉన్నవి, వచ్చి మీరు సన్మానించడం మాత్రమే చేయవలెను. అందుకోండి అమ్మ. కాటు జ్ఞానానందము, మంతెన వీరస్వామి ఆశీర్వాదము, వీరందరూ కూడా గబగబా వచ్చి ఒక దుశ్శాలువతో తండ్రి గారిని మరి సన్మానించాలని కోరుతున్నాం. ఉపదేశి రాజు వారి కుటుంబం తండ్రి గారిని సన్మానిస్తున్నారు. అయిపోయిందా? మరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి శివ గారు సిద్ధంగా ఉండి మా సంఘ పెద్దలందరూ, ఈ పెద్దలు మరి చాలా చాలా విషయాల్లో చాలా చక్కగా సన్మానం చేసినటువంటి దేవాలయ నిర్మాణానికి ఎంతో చక్కగా సహకరించారు. గట్టిగా మన గ్రామస్తులందరికీ కూడా చప్పట్లు కొట్టుకుందాం. అజయ్ చింతలపూడి మరి కుమార్ మాస్టర్ అబ్బాయి ఈరోజు పాటలు పాడారు. వీరి బృందంతో గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఊరి అల్లుడు గారు అజయ్ తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నాడు. ప్రశాంత్ త్వరగా రా. ఈ ఊరి అల్లుడు జూబ్లీ నగర్ విచారణ నివాసి ప్రశాంత్, జోష్నల్ ఇద్దరు కూడా తండ్రి గారిని దుశ్శాలువతో సన్మానిస్తున్నారు. శివగారు తండ్రి గారిని దుశ్శాలువతో సన్మానిస్తూ ఉన్నారు. బాపూజీ ఎక్కడున్నా సొంగ బాపూజీ వారి కుటుంబం తండ్రి గారిని దుశ్శాలు వేసి సన్మానించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఇప్పుడు వెంటనే మరి మన గ్రామ మహిళలు చక్కగా మరి మిషన్ మేరీ ప్రసాద్, మంతెన ప్రసాద్, మంతెన రాఘవులు, మంతెన రాజరత్న గారి కుటుంబ సభ్యులు తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అనుష, మంతెన వీరస్వామి కుమారి, మీరు సన్మానం చేసిన వెంటనే తప్పుకోవాలి వెంటనే. చిన్న ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులు, ఫాదర్ జయరాజు వారి కుటుంబ సభ్యులు, అలాగే మరి మా కుటుంబ సభ్యులు దయచేసి ముందుకు రండి. తండ్రి గారికి సన్మానించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా దయకొచ్చి సిద్ధంగా ఉండాలని కోరుతూ ఉన్నాము. ఈ చిన్న అవకాశం తండ్రి గారు తీసుకుని టాపీ మేస్త్రి దావీదుకు ఈ బట్టలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. దావీదు ముందుకు రా. యేసు, సీతాలు త్వరగా రా. ఫోటో తండ్రి గారు ఇప్పుడు సీతాలకు మరి బట్టలు అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మా కుటుంబ సభ్యులు కాటు జ్ఞానంద గారి కుటుంబ సభ్యులు తండ్రి గారికి బొక్కేని ఇస్తారు. త్వరగా. ఓకే, తప్పకుండా అందరు కూడా చిన్న అవకాశం మాకు ఇవ్వాలి. మరి మా కుటుంబ సభ్యులు కీర్తిశేషులు తాళ్ళూరు జోసెఫ్ గారి మరి సంతానం కుటుంబం అంతా కూడా మా తల్లి తాళ్ళూరు మేరీ బాయమ్మ గారు, ప్రభాకర్ తాళ్ళూరు ఉపదేశ మాస్టారు, అలాగనే రత్నాకర్ మరి పంచాయతీరాజ్ ఈవోగా పనిచేస్తూ ఉన్నాడు. వీరు మా అందరూ కలిసి తండ్రి గారిని జాగ్రత్త ముఖం తగలకుండా చూసుకోండి, ఆశీర్వాదం తీసుకోండి. తాళ్ళూరు రాజశేఖర్, బేబీ శ్యామల, తాళ్ళూరు ప్రభాకర్, సుజాత, తాళ్ళూరి రత్నాకర్, జోష్న, అలాగే తాళ్ళూరి సుధాకర్, మాధురి, వీరందరూ కూడా మరి మా కుటుంబ సభ్యులు తండ్రి గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. జయరామ్, వెరీ గుడ్. యేసు పండు వారి కుటుంబ సిస్టర్ మమత వాళ్ళ కుటుంబం తరపు నుంచి తండ్రి గారిని దుశ్శాలువతో సన్మానం చేస్తున్నారు. అటువైపు తిరగండి, ఫోటో దిగండి. రామ దివ్య త్వరగా నిలబడండి.